ఎంతమంది పిల్లలు మీకు మొత్తం? అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయి అమ్మాయి. సో పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి? ఇద్దరికి అయిపోయినాయండి. ఇద్దరికి అయిపోయినాయి. సో వాళ్ళకి పిల్లలు మనవాళ్ళు? అబ్బాయికి 3 అమ్మాయిలు, ఓకే. అమ్మాయికి 2 అమ్మాయిలు. ఓకే, మనవాళ్ళు లేరు? మనవాళ్ళు లేరండి. ఆ బాధ ఏమన్నా ఉంటుందా? బాధ అంటే బాధ ఉంటుందండి, భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఏం చేయలేము. బాధ అంటే నాకు ఒకటే బాధ అండి, డబ్బులు సంపాదించాలి, ఉద్యోగాలు చేయాలా, ఇటువంటి కోరికలు నాకు ఉండవు. నేను మనకు జీవితాన్ని ఇచ్చింది అయ్యప్ప స్వామి. నేను పాటలు పాడుతున్నా, నా వెనక మా అబ్బాయి రాస్తున్నాడు, పాడుతున్నాడు. వాడికి కూడా ఒక అబ్బాయి ఉంటే ఆ మణికంఠుడు సేవ చేసుకోవడానికి బాగుంటుంది కదా. మా అబ్బాయికి అయ్యప్ప స్వామి పేరే పెట్టా, మణికంఠ అని. అవును. వాడికి కూడా ఈ రోజున నా ప్రతి విషయంలో నా విజయంలో కారణమే మా అబ్బాయి. వాడు ఆ రోజున రెక్కులతలక చేయిపోయి ఉంటే నాకు ఈ లైఫ్ ఉండేది కాదు. ఈ పాటలు ఆర్కెస్ట్రాలో జనానికి తెలిసేవాడిని కాదు. నన్ను నెల్లూరులోకి తెచ్చింది మా అబ్బాయి. వాడికి కూడా కొడుకుంటే బాగుంటుందని 3వ కాన్పు కూడా అట్టి పెట్టా. సరే, మరి భగవంతుడు ఏమనుకున్నాడు, ఆయన సంకల్పానికి మనం ఎవరో అతీతులం కాదు. 3 కూడా అమ్మాయి పుట్టింది. సరే, సంతోషం. ఎందుకు, సరస్వతి, లక్ష్మి, పార్వతి పుట్టింది. వచ్చి అల్లుళ్ళన్నా బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వచ్చి మా అబ్బాయిని ఎవరో ఒకళ్ళు చూస్తారని ఆశ. కానీ అసలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా మీరు? అసలు సూపర్ మాట్లాడుతున్నారు.